దేవరు దేవరు అదిరిపోయింది. అంటే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొత్త ర్యాంప్ ఎరగదీశాడు. అరాచకమేనా? కొత్త ర్యాంప్ ఫ్యాన్స్ పండగ వేసుకోవచ్చు. దసరా వరకు ఇదే పండగ. సూపర్ పండగ పండగ క్యాక్ ఉంది సినిమా అయితే. ఎలా ఉంది హై మూమెంట్స్? కాదు ఆయుధ పూజ గానీ, షార్క్ ఫైట్ గానీ, బోట్ ఫైట్ గానీ ఎలా ఉన్నాయి సీక్వెన్సెస్? లాస్ట్ లో ఒక షార్క్ సీన్ ఉంది. కొత్త ర్యాంప్. హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో. మనకు కావాల్సింది అది. కేక అదిరిపోయింది. చూసే కొద్ది ఎనర్జీ వస్తా ఉంటది. ఆయుధ పూజ డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. స్టెప్పులు కానీ కొత్త రకమైన డాన్సులు బాగుంది. మనకు కావాల్సింది కొత్తది. ఈ మధ్య ఈ సెంటిమెంట్లో బాగా లేపినారు. అయినా కానీ సినిమా చూసినవాడికి అర్థమవుతుంది. నెగిటివ్ టాక్ చూసి ఈ ఉండే వేస్ట్. సినిమా చూస్తే అర్థమవుతుంది ఏం సినిమా. అదిరిపోయింది. మళ్ళీ నెవర్ బిఫోర్ ఇవంతా అదిరిపోయింది సినిమా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ కానీ సూపర్గా ఉంది మూవీ. ఈ ఊరికి అదర్ సెంటిమెంట్లు పెట్టుకొని అవంతా పెట్టుకొని ఏం లేదు. సూపర్గా ఉంది మూవీ. టెన్ బై టెన్ ఇంకా మంచిగా ఉంది. మ్యూజిక్ బాగుంది. కానీ వన్ మ్యాన్ షో అన్నారు కదా, ఎలా ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? ఎన్టీఆర్ ది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. ఓకే నేను చెప్పాను బాలేదు. హీరోయిన్ ఏమంత లేదు. 10 నిమిషాలు ఉంది హీరోయిన్ అంటే. ఆయన బాగానే చేసిండు యాక్టింగ్. బాగా చేసిండు యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ ఆమెకు 5 నిమిషాలు ఉంది అంతే. 5 నిమిషాలు బాగానే చేసింది యాక్టింగ్. బ్రో చెప్తారా? 5 నిమిషాలైనా ఉంది. పాట తీసేసిండు. పాట కొరకొన్న పాట తీసేసిండు. కొంచెం డ్రాగింగ్ ఉంది. బాగుంది. ఎన్టీఆర్ బాగున్నాడు. సూపర్. సూపర్ నాన్న. చాలా మూవీస్ చూసారు కదా ఎన్టీఆర్ గారు మూవీస్. ఈ మూవీలో యాక్టింగ్ ఇంకా ఎలివేషన్ అనిపించింది. అంటే లాస్ట్ టైం RRR లో సాటిస్ఫై అవ్వదా ఎన్టీఆర్? డెఫినెట్ గా. సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందా? బాగా చూపించారు ఆఫ్టర్ 6 years డెఫినెట్లీ yes. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. దట్స్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. వచ్చిన ఫీలింగ్ డెఫినెట్లీ yes. కానీ జాన్వీ కపూర్ గారు శ్రీదేవికి మ్యాచ్ ఇచ్చారు. తన గురించి no I don't think so. I don't think so. అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉంది? చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫైట్ సీన్స్ ఎక్కువ అనిపించినాయా మీకు? సాటిస్ఫై అనిపించే నాన్న. అనిపించిందా మీకు? ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలా వచ్చాను అనమాట. చూద్దామని సాటిస్ఫైడ్. అమ్మా చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎక్కువ వేరియేషన్ లేకపోవడం వల్ల ఒకటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ని బాగా రిపిటేటివ్గా చేశారు అనిపించింది. బట్ ఓవరాల్గా వాళ్ళు తీద్దాం అనుకున్నది మాస్గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎన్టీఆర్ మాత్రం 1 man షో అని చెప్పొచ్చు. ఇంకా సినిమా అంతా కనుక 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్గా అయితే 1 time watch మూవీ అయితే. సినిమా బాగుంది. చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్. చాలా బాగుంది. ఫైటింగ్ అయితే సూపర్. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ థ్యాంక్ఫుల్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.